పోలీస్ వర్గమునకు పోవుట. పోలీస్ వర్గం కథ. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదరా అను గ్రామం ఉండెను. ఆ గ్రామంలో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండిరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలివాడు ఒకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులను 4కి తగిన సమయములందు వివాహం చేసిరి. మొదటి 3 కోడలను తమ అత్తగారి వల్లనే పొగరబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానంగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉండ్రి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టల మాలిన్యంను పోగొట్టి స్వచ్ఛతను కలిగించి పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యంను పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడలు దూషించుట, బాధించుట గమనించయు నిస్సహాయుడై ఊరకుండెను. అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడలను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి. ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడగా తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధంగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మ కార్యాశక్తిని విడువక కాలమును గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసం వచ్చెను. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానమును చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలు చేయుచుండిరి. ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు, దీపారాధనకు, పూజలకు చాలా మంది వెళ్ళిరి. పోలి అత్త మాలి, ఆమె కోడలు 3 పోలిని ఇంటి వద్ద ఉంచి నదీ స్నానముకు వెళ్ళిరి. ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించిరి. నదీ స్నానముకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వారిని చేయనప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై, దైవ కార్యంపై లేదు. మనస్సును చేయి పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండియే లేదు. స్నానము మొదలుగు వారిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలుగు వారిని తినుచున్నదేమో, లేక వారిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలపులను మాటలలో పక్కవారికి తెలుపుకొంచు తమ బుద్ధిని, మనసుని పోలిని ఆడిపోసుకొనుట యందు నిలిపిరి. వారి శరీరంలో అవయములు నదీ స్నానమును, దీపారాధనను, దైవదర్శనము చేయుచున్నవి. వారు కేవలం పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి. ఈ విధంగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశీర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణాతీరమునకు చేరిరి. ఇక ఇంటి నిన్న పోలి నిస్సహాయురాలు, అత్తగారికి తోడికోడలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయు తన తల్లి మాటలను, వదిలిన పలుకులను వినును, నమ్మును, తనను పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధన మునుగు వాణ్ణి చేయాలని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని, నదీ స్నానాదులు ఎందలి కోరికను, దైవధర్మ కార్యాశక్తిని తనలో తానే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు. తనను ఒక సాటి జీవిగా ఆయనను తలచని వారి మానవత్వం కేమి చేయును? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లనుకొనెను: దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? అసక్తురాలను, నిస్సహాయురాలను నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమును కేగి స్నాన దీపారాధన ముందుగు వాణి చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యమును సంపాదించవలను, భగవంతుని పూజింపవలయును అని ఉండునని భావింపకపోయిరి. నేనేమి చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానం లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనస్సుకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీయూ లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాల్ని అని ఆమె బహువిధంగా విచారించెను. మనస్సులో భగవంతుని ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రం ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి ఒత్తిగా చేసెను. దాని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి
ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథ రక్షక దీనబంధు దయచూపుము, నేను అసక్తురాలను, నాపై అనుగ్రహం ఉంచమని పోలి ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రులకు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహం కలిగెను. ద్వారపాలకుడైన సుశీలుడు అను వానిని చూచి, ఓయి నీవేమను వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటనకు బంగారపు విమానంతో వచ్చి, ఓ ఈ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠంకు తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానంను ఎక్కుము రమ్ము అని తొందరపెట్టెను. ఆమెను విమానం ఎక్కించుకొంచుండెను. అప్పుడే వ్రతోద్యాపనం చేసుకొని పోలి అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దాన్ని తెలుసుకొని తానును వైకుంఠంకి చేరవలయునని తలచి విమానంతో ఎగరబోవు పోలి పాదములు పట్టుకొనెను. పెద్ద కోడలు తన అత్త మాలి పాదములు పట్టుకొనెను. అట్లే ఆమె పాదములు రెండవ కోడలి పాదములు మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోచున్న పోలి పాదములు పట్టుకుని అత్త మాలి, ఆమె పాదములు పట్టుకుని పెద్ద కోడలు, ఆమె పాదములు పట్టుకుని రెండవ కోడలు, ఆమె పాదములు పట్టి వేళ్లాడు మూడవ కోడలు చూచి వారికి విచిత్ర దృశ్యం కల్పించిరి. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూచెను. వారు పోలిని పెట్టిన బాధలు గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను మనస్సులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయంలో తలచెరి పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాతగిన వారు కారు. కుంభీపాకం మొదలకు నరకములే మీకు తగినవి. అటుకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి, ఆమె కోడలు ముగ్గురునూ కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాధరణలతో మహావైభవంగా పోలిని వైకుంఠంకు తీసుకుపోయిను. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైంది. పోలి వృత్తాంతం వల్ల ఈ కింది విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలను. ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలను. పూజలోని ఆడంబరములు కాని, పూజ చేయువారి ఆడంబరము కాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూచి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలుకు వారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషములు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నింపవలను. మాలి మునుగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మునుగునవి లేవు. మనమును అట్లగుటకు యత్నించుటకు మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.